అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనం ఎముకలు దృఢంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలి, అలాగే మోకాలు నొప్పులు తగ్గాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫీటస్ గ్రోత్ ఎదుగుదలకి కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మదర్స్ ప్రెగ్నెంట్ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారో, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారో, అప్పటి నుంచి వాళ్ళ కాల్షియం లెవెల్స్ అనేది మదర్వి ఖచ్చితంగా నార్మల్గా ఉండాలి. అలా లేనప్పుడు సరైన బ్యాలెన్స్ డైట్, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక అది కొద్ది రోజుల్లోనే కాల్షియం కరెక్షన్ అవుతుందన్నమాట. అలా వదిలేస్తే కనుక మదర్కి డెఫిషియన్సీ ఉంటుంది, అలాగే పెరిగే బేబీకి కూడా డెఫిషియన్సీ ఉంటుంది ఫీచర్స్కి. సో అలా వాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కాల్షియం నిల్వలు తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే తల్లి పాలల్లో కూడా కాల్షియం తక్కువ ఉంటుంది కాబట్టి. సో మదర్స్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కాల్షియం నిల్వలు సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు తల్లిపాలు తీసుకోవాలి, ఇది చాలా అవసరమైనది. అలాగే వాళ్ళు ఎదిగేటప్పటి నుంచి కూడా ప్రతిరోజు పాల ఉత్పత్తులు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. 7-8 మంత్స్ వచ్చినప్పటి నుంచి తల్లిపాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆర్ ఆపేస్తారో అప్పటి నుంచి ఖచ్చితంగా వేరే సోర్స్ ఆఫ్ మిల్క్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ప్రతిరోజు ఆకుకూరలు ఖచ్చితంగా ఉండాలి. ఆకుకూరలు కాడలతో సహా తీసుకోవడం వలన మంచి కాల్షియం అనేది లభిస్తుంది. అలాగే మనకి కొద్ది రకాల గింజ ధాన్యాల్లో, ఎస్పెషల్లీ మనం తీసుకునే రాగుల్లో మంచి కాల్షియం లభిస్తుంది అనమాట. గోధుమల్లో కొంతమేరకు లభిస్తుంది, అలాగే సజ్జల్లో కూడా మనకి కాల్షియం లభిస్తుంది. మనం తీసుకునే సోయాబీన్స్, మీల్ మేకర్, నగ్గెట్స్, వీటిల్లో కూడా మంచి మోతాదులో కాల్షియం లభిస్తుంది అనమాట. ఇలా మనము నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో కూడా మనకి మంచి కాల్షియం ఉంటుంది. ఎస్పెషల్లీ మటన్ బోన్స్ కానీ, చేపలు, ఎండు చేపలు ఏవైతే వాటి ముళ్ళుతో సహా తీసుకుంటారో వాటిలో నుంచి ఎక్సలెంట్ కాల్షియం వస్తుందన్నమాట. లెట్స్ సే మనం ఒక 300 grams ఆఫ్ ఎండు చేపలు తీసుకున్నాం అంటే ఇంత ఒక 100 grams ఎండిపోయిన చేపలు తీసుకుంటే కనుక అందులో 3000 milligrams ఆఫ్ కాల్షియం లభిస్తుంది. ఒకవేళ మనం 100 milligrams ఆర్ 100 ml ఆఫ్ మిల్క్ తీసుకుంటే ఒక 100 to 120 milligrams ఆఫ్ కాల్షియం వస్తుంది. సో ఈ కాల్షియము ఈ ఎండు చేపల్లో ఎక్కువ మోతాదులో లభిస్తుంది. సో వీటిని తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కాల్షియం, అయోడిన్ అండ్ వైటమిన్ డి. సో వీటిని ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకోవడం. కొంతమందిలో బొమ్మడి చేపలు తినే అలవాటు ఉంటుంది, వీటిని కూడా మనం ఆహారంలో చేర్చొచ్చు. కూరగాయలో కానీ ఆకుకూరలో కానీ కాంబినేషన్లో చేయడం అనేది ఒక ఎక్సలెంట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనము పెద్దవాళ్ళలో బోన్స్ వీక్ అవడం చూస్తుంటాం. వీళ్ళకి పొద్దున సాయంత్రం పాలు ఇవ్వడం కానీ, లేకపోతే చిక్కటి మజ్జిగ కొంచెం పలుకులు వేసి ఇవ్వడం కానీ చేస్తే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి కనబడతాయి. అలాగే మటన్ బోన్స్, మనం మేక మాంసం తీసుకున్నప్పుడు వాటిలో బోన్స్ని కొంచెం చిన్నగా చాప్ చేసి దాన్ని బాయిల్ చేయడం వలన మనకి మంచి మటన్ బోన్ సూప్ వస్తుంది. సో ఇది కూడా చాలా హెల్దీ అని చెప్పొచ్చు. సో ఇలా మనం తీసుకునే గింజ ధాన్యాల్లో కొంతమేర కొంచెం పప్పులో నుండి, ఆకుకూరల్లో నుండి, అలాగే పాల ఉత్పత్తుల్లో నుండి కాకుండా మనం పలుకులు, తర్వాత నూనె గింజల్లో నుండి కూడా కొన్ని రకాల వాటిలో కాల్షియం లభిస్తుంది. ఇలాంటివి కూడా ప్రతిరోజు మనం ఒక గుప్పెడు తీసుకోవడం వలన మనకి కాల్షియం నిల్వలు అనేవి పెరుగుతాయి. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వలన మనకి కాల్షియం బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ కార్బోనేటెడ్ బెవరేజెస్, మన కోలా బెవరేజెస్, మనము ప్రతి ఒక్కటి వేటిలో అయితే మనకి ఫిజ్ వస్తుందో ఇలా అలాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటిలో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది మన బోన్ కాల్షియంని బయటికి తీసేస్తుంది అనమాట. అందుచేతనే ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనము కొద్ది రకాల ఫుడ్స్ ఐటమ్ బయట నుండి తీసుకుంటూ ఉంటాం. సో వీటి వలన కూడా మనకి ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్ వలన కూడా మన కాల్షియం తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ ప్రాసెస్ ప్యాక్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, కార్బోనేటెడ్ బెవరేజెస్ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మనము వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో, లోపం ఉంటుందో, అప్పుడు మనకి కాల్షియం శరీరానికి అబ్జార్బ్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట.
సో అందుచేతనే శుభ్రంగా మనము వైటమిన్ డి అనేది మనకి కొంతవరకు ఆహారం నుండి లేదా సన్ ఎక్స్పోజర్ నుంచి వస్తే కనుక మనకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. బాడీలో మన ఫాస్ఫరస్ కంటెంట్ కూడా అడిక్వేట్గా ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఇలా మనము జాగ్రత్తగా బ్యాలెన్స్ డైట్, కాల్షియం రిచ్ ఫుడ్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రాసెస్డ్ బెవరేజెస్, కార్బోనేటెడ్ బెవరేజెస్ని అవాయిడ్ చేయడం వలన మనకి కాల్షియం నిల్వలు మెయింటైన్ అవుతాయి. సో కాల్షియం మంచిగా తీసుకుంటే కనుక మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మోకాలు నొప్పులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇది మన జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా రకాల కారణాల వల్ల రావచ్చు. అది మనం తీసుకునే సైకలాజికల్ స్ట్రెస్, ఆర్ మనం తీసుకునే అన్హెల్దీ జంక్ ఆర్ ఫుడ్, అన్హెల్దీ ఫ్యాట్ ఉండొచ్చు, లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్స్ ఉండొచ్చు, లేకపోతే కొద్ది రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వలన కూడా మనకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఏ కారణం వల్లైనా మోకాలు నొప్పి అనేది కొంచెం వర్షం పడినా, వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఎక్కువగా నొప్పిగా ఉంటుంది. సో వాళ్ళ కదలిక అనేది చాలా తగ్గిపోయి వాళ్ళు చైర్లో, కుర్చీలో లేదా బెడ్ బౌండ్ అవుతూ ఉంటారు. దీనివలన వాళ్ళ శరీరంలో బరువు ఇంకా పెరుగుతుంది. అలాగే ఆ బరువు పెరగడం వలన వాళ్ళు మోకాలు నొప్పులు ఇంకా ఎక్కువ అవ్వడం అనేది చూస్తుంటాం. సో ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ కోసం కొద్ది రకాల ఫుడ్స్ని మనము అవాయిడ్ చేస్తే మంచిది. సో ముఖ్యంగా మనం ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ, బయట దొరికే డాల్డా ఆర్ ఇతర రకాల ప్రాసెస్ ఫుడ్స్లో ఉండే ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, బేకరీ ప్రోడక్ట్స్లో వేసే ఫ్యాట్ని. అలాగే మనము రెడ్ మీట్, మేక మాంసము, గొర్రె మాంసము, ఇంకా ఇలాగే ఇతర జంతువుల మాంసంని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొంతమందిలో గోధుమలతో కూడా గ్లూటెన్ సెన్సిటివిటీ వలన కూడా మోకాలు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కొంతమందిలో పాల ఉత్పత్తులతో మోకాలు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇలా ఇండివిజువలైజ్డ్ ప్యాటర్న్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఐటెంతో మోకాలు నొప్పులు అనేవి వస్తుంటాయి. సో వాటిని బట్టి వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఇంకా ఎలాంటి ఫుడ్స్ అనేవి మోకాలు నొప్పులు తగ్గిస్తాయి? సో ఎస్పెషల్లీ మనం నిత్యం ఆహారంలో వాడుకునే పసుపు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే వెల్లుల్లి, అల్లం ఇవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ. వీటిని ఏదైనా ఒక రూపంలో పచ్చిగా తురిమి కానీ, దంచి కానీ మనం ఆహారంలో రాగా సేవించడం, పచ్చిగా తీసుకుంటే కనుక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అనేవి లభిస్తాయి. అలాగే మనం నిత్యం వాడుకునే మిరియాల్లో కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి. బాదాం, అక్రోట్ ఇలాంటి వాటిల్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మనము ఈ పలుకులు, నూనె గింజల్ని మనము ఆహారంలో చేర్చుకోవడం, సోయా బీన్స్, సోయా చుక్కుళ్ళ పాలు, తర్వాత సోయా మీల్ మేకర్ కానీ ఇవి కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇలాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. డీప్ వాటర్ ఫిషెస్, మ్యాకరల్, ట్యూనా, హెరింగ్, ట్రాట్, తర్వాత ఇల్సా ఇలాంటివన్నిటిను మనం డీప్ వాటర్ ఫిషెస్లో మంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా మన మోకాలు నొప్పులు తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. వెజిటేరియన్స్లో అయితే అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. నిమ్మకాయ కూడా మనము ప్రతి ఒక్క బెవరేజెస్లో కానీ లేకపోతే ఆహారంలో చేర్చుకోవడం వలన ఇందులో కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ లభిస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు మంచిగా క్వాంటిటీలో మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక మంచి పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కొద్ది రకాల కూరగాయలు, గోంగూర, వంకాయ ఇలాంటి వాటితో మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, మోకాలు చుట్టూ ఉండే మసిల్ని స్ట్రెంత్ చేసుకుంటూ వాకింగ్ మైల్డ్ అమౌంట్స్లో స్టార్ట్ చేస్తూ తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మోకాలు నొప్పుల్ని మనం తగ్గించుకోవచ్చు న్యాచురల్గా. నమస్తే.